డైలీ బ్రెడ్ క్రాష్ సోల్జర్స్. దేవదాసు అయ్యగారి యొక్క కుటుంబ వివరాలు ఏమిటి? దేవదాసు అయ్యగారు బైబిల్ మిషన్ సంఘాన్ని ఎలా, ఎప్పుడు, ఎందుకు స్థాపించారు? బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతాలు మరియు ఆరాధన క్రమములు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న సంఘాలలో బైబిల్ మిషన్ సంఘం ఒకటి. నేడు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా బైబిల్ మిషన్ అనేక సంఘాలు కలిగి ఉన్నది. ఈ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దేవదాసు అయ్యగారి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దేవదాసు అయ్యగారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగూరుపాడు గ్రామంలో 1840లో జన్మించారు. దేవదాసు అనగా దేవుని దాసుడు అని అర్థం. ఇతని తండ్రి పేరు ముంగమూరి యోన. ఇతడు దేవుని సువార్తికుడు. తల్లి పేరు ముంగమూరి సత్యవతమ్మ. ఈమె మంచి ప్రార్థనా పరురాలు. తల్లిదండ్రులు ఎప్పుడూ సువార్త పనిలో భాగంగా అనేక ప్రాంతాలకు తీరిక లేకుండా తిరిగేవారు. తల్లిదండ్రులు దేవదాసు అయ్యగారికి అతి చిన్న వయసు నుంచే మోకరించి ప్రార్థన చేయడం మరియు మంచి బుద్ధులు నేర్పారు. కానీ దేవదాసు అయ్యగారికి 6 సంవత్సరములు వచ్చేసరికి తల్లిదండ్రులు చనిపోయారు. ముందు తల్లి చనిపోయింది, ఆ తరువాత తండ్రి చనిపోయారు. ఇలా 1 సంవత్సరంలోనే 6 సంవత్సరముల ప్రాయంలో ఉండగా దేవదాసు అయ్యగారు తన తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ సమయంలో దేవదాసు అయ్యగారి యొక్క చిన్నాన్న ఇతనిని పెంచే బాధ్యతలు తీసుకున్నాడు. ఆ రోజులలో లూథరన్ మిషనరీలు వారు పనిచేస్తున్న లూథరన్ సంఘాలలో అందరితో కలిసి ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఆ సమయంలో దేవదాసు అయ్యగారిని అతని చిన్నాన్న ఆ ప్రాంతీయ సమావేశాలకు తీసుకెళ్లి అక్కడి పెద్దలతో ఇలా అంటాడు: ఈ అబ్బాయి తల్లిదండ్రులు చనిపోయారు. ప్రస్తుతానికి నేనే అతన్ని చూసుకుంటున్నాను. దయచేసి మీ బోర్డింగ్లో చేర్చుకోండి అని బ్రతిమలాడు. కానీ ఈ 6 సంవత్సరముల పిల్లవానికి పరలోక ప్రార్థన మరియు విశ్వాస ప్రమాణాలు వచ్చా అని అడుగుతారు. అందుకు అతని చిన్నాన్న ఇవన్నీ వచ్చు అని చెప్తాడు. అప్పుడు దేవదాసు అయ్యగారు ఆ సభలో అందరి ముందు, అనగా దొరలు, పెద్దలు, టీచర్లు, పాస్టర్లు పాల్గొన్న సభలో ఈ విధంగా ప్రార్థించారు: యేసు ప్రభువా, ఈ వయసులో మీరు ఎలా ఉన్నారో అలాగే నన్ను కూడా అలానే చేయండి, ఆమేన్ అని ప్రార్థించారు. అప్పుడు సభలో ఉన్న పెద్దలందరూ ఆశ్చర్యపోయి వెంటనే వారు రాజమండ్రి లూథరన్ బోర్డింగ్లో సీట్ ఇచ్చారు. కానీ దేవదాసు అయ్యగారు లూథరన్ బోర్డింగ్లో జాయిన్ అయిన కొన్ని రోజులకు అతని చిన్నాన్న కూడా చనిపోయాడు. ఈ విధంగా తల్లిదండ్రులు చనిపోయిన 1 సంవత్సరానికి చిన్నాన్న కూడా చనిపోయాడు. అప్పటికి దేవదాసు అయ్యగారి వయస్సు 7 సంవత్సరములు. అయితే బోర్డింగ్లో సంవత్సరానికి ఒకసారి సెలవులు ఇచ్చేవారు. ఆ సెలవులలో అతని బంధువైన వేమవరానికి చెందిన గోడి పరదేశి గారు తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా అతడు బ్రతికినంత కాలం దేవదాసు అయ్యగారిని సెలవులకి ఇంటికి తీసుకొచ్చి తిరిగి బోర్డింగ్లో అప్పచెప్పేవాడు. ఇలా కొంతకాలానికి గోడి పరదేశి గారు కూడా చనిపోయారు. అయినా గాని బోర్డింగ్లోనే ఉంటూ అప్పట్లో 8వ తరగతి దేవదాసు అయ్యగారు పాస్ అయ్యారు. దానితో ఆ స్కూలులోనే టీచర్ ఉద్యోగం పొందుకున్నారు. మరియు దేవదాసు అయ్యగారికి ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టు ఉన్నది. కావున పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ సులభంగా అర్థమయ్యేలా పుస్తకాలు రచించారు. అప్పట్లో ఆ పుస్తకాలు చుట్టుప్రక్కల ప్రాంతాలలో గొప్ప ఆదరణ పొందాయి. అలాగే రాజమండ్రిలో లోదర్గిరిలో వార్డెన్గా పనిచేశారు. వార్డెన్గా ఉన్నప్పుడు మిషనరీలు పంపిన డబ్బు పిల్లలకు సరిపోకపోతే తన సొంత డబ్బులతో పిల్లలకు నష్టం లేకుండా అయ్యగారు చూసుకునేవారు. వార్డెన్గా ఉన్నప్పుడు పిల్లల్ని రాత్రి త్వరగా పడుకోబెట్టి 10 గంటలకు గోకవరం మండలంలో ఉన్న సూదుకొండకు వెళ్ళి తెల్లవారుజాము 4 గంటల వరకు దేవునికి ప్రార్థన చేసేవారు. ఇలా రోజు ప్రార్థించేవారు. ఈ విధంగా 1840 నుంచి 1892 వరకు బాల్యం, విద్యాభ్యాసం, టీచర్ మరియు వార్డెన్గా జీవితం సాగించారు. ఆ తరువాత 1892 నుంచి 1926 వరకు ఇలా 34 సంవత్సరములు లూథరన్ మిషన్ సేవకుడిగా అయ్యగారు పనిచేశారు.
ఇలా లూథరన్ మిషన్ సేవకుడిగా ఉన్నప్పుడు అనేక మందిని బాప్తిస్మానికి సిద్ధం చేశారు. అలాగే ఇతర మతస్థుల వల్ల అనేక అవమానాలు పొందుకున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో అనేక ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటించారు. అయితే లూథరన్ మిషన్ సేవకుడిగా స్వయంగా త్రిత్వ దేవుని యొక్క అభిషేకం దేవదాసు అయ్యగారు పొందుకున్నారు. ఆ తరువాత మే 1926 నుంచి ఏప్రిల్ 1, 1938 వరకు దగ్గుల హాస్పిటల్లో అయ్యగారు పరిచర్య చేశారు. ఈ దగ్గుల హాస్పిటల్ శానిటోరియంలో రోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. రోగులు రక్తం కక్కుకుని చనిపోయేవారు. అప్పుడు అయ్యగారు వారిని ధైర్యపరిచి వారి గురించి ప్రార్థన చేసి బాగు చేసేవారు. అయ్యగారు ఈ శానిటోరియం దగ్గర ఉండే ఒక పెంకుటింట్లో ఉండేవారు. అక్కడి నుంచి అయ్యగారు ఎప్పుడు వస్తారా అని రోగులు ఎదురు చూసేవారు. ఇప్పుడు బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షత గురించి తెలుసుకుందాం. దేవదాసు అయ్యగారు ఈ శానిటోరియంలోనే పనిచేస్తుండగా 1938 జనవరి 31న ఒక గదిలో మధ్యాహ్నం 3 గంటలకు ధ్యానం చేస్తున్నప్పుడు గాలిలో బంగారపు అక్షరాలతో ది బైబిల్ మిషన్ అని పేరు కనిపించింది. ఈ మాటలు స్వయంగా దేవుడు గాలిలో వ్రాసాడు. ఈ విధంగా అయ్యగారిని దేవుడు బైబిల్ మిషన్ను స్థాపించమన్నాడు. కానీ అయ్యగారు మిషన్ స్థాపించుటకు సంకోచించారు. ఎందుకంటే మిషను స్థాపించాలి అంటే పనివారు కావాలి, వారికి జీతాలు ఇవ్వాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. అదే లూథరన్లో అయితే వారి దగ్గర మిషనరీల డబ్బు ఉంటుంది. కాబట్టి ఆ లూథరన్ వారికి బైబిల్ మిషన్ స్థాపించమని చెప్పమని ప్రభువుని అయ్యగారు అడుగుతారు. అప్పుడు దేవుడు ఇలా అంటాడు, లూథరన్ వారు అయితే నన్ను కనిపెట్టరు గనుక నేను వారితో మాట్లాడను, కావున నువ్వే బైబిల్ మిషన్ను స్థాపించాలని దేవుడు అంటాడు. అయినా గాని తల్లి లాంటి లూథరన్ సంఘాన్ని వదలనని అక్కడే అయ్యగారు ఉండిపోయారు. ఆ తరువాత మరలా దేవుడు మరుసటి నెలలో అనగా ఫిబ్రవరి నెలలో లూథరన్ మిషన్ను వదిలివేయండి అను మాటలు అయ్యగారికి దేవుడు చూపించాడు. అయినా గాని అయ్యగారు వదలడానికి సంకోచించారు. ఆ తరువాత మరుసటి నెలలో అనగా మార్చి నెలలో దేవుడు మరలా సైన్యానికి యువరాజుగా బయటకు రండి అను మాటలు అయ్యగారికి దేవుడు చూపించాడు. ఈసారి మాత్రం దేవుని ఆజ్ఞకు లోబడి ఇష్టం లేకపోయినా గాని లూథరన్ మిషన్కు అయ్యగారు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఈ విధంగా 1938 మే 5న దేవదాసు అయ్యగారు బైబిల్ మిషన్ను స్థాపించారు. అంటే 1938 జనవరి 31న బైబిల్ మిషన్ ప్రత్యక్షత అయ్యగారు పొందుకుంటే అదే సంవత్సరం మే 5న బైబిల్ మిషన్ సంఘాన్ని అయ్యగారు స్థాపించారు. అప్పుడు దేవదాసు అయ్యగారు ఇలా అన్నారు, నేను నా తల్లి లాంటి లూథరన్ మిషన్ను వదిలి నా తండ్రి చెప్పిన ది బైబిల్ మిషన్లో చేరుతున్నాను అని అయ్యగారు అన్నారు. దీనితో అయ్యగారికి వేర్పాటువాదులు మరియు వ్యతిరేకులు ఎక్కువైపోయారు. అప్పుడు అయ్యగారు ఒకటే నమ్మారు. అది ఏమిటంటే బైబిల్ మిషన్ను ప్రభువైన యేసుక్రీస్తు స్థాపించాడు, ప్రభువైన యేసుక్రీస్తు సమకూర్చును, ప్రభువైన యేసుక్రీస్తు స్థాపించాడు, ప్రభువైన యేసుక్రీస్తు వృద్ధి చెందుతాడు, ప్రభువైన యేసుక్రీస్తు స్థాపించాడు, ప్రభువైన యేసు పేరు తెస్తాడు అను మాటలను అయ్యగారు విశ్వసించారు. ప్రతి సవాలుకు ఈ మాటలే సమాధానం అని నమ్మారు. ఈ విధంగా రాజమండ్రి శానిటోరియం నుండి అయ్యగారు బయటకు వచ్చి దానవాయిపేటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడ బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతాలు బోధలు చెప్పడం ప్రారంభించారు. ఇలా 1 సంవత్సరం పూర్తవగా బైబిల్ మిషన్ యొక్క మొదటి వార్షికోత్సవం అయ్యగారు ఏర్పాటు చేశారు. కానీ భీమవరానికి చెందిన ఒక పాస్టర్ గారు అయ్యగారిని చంపేయమని కొంతమంది పెద్దలకు డబ్బులిచ్చి రాజమండ్రికి పంపారు. కానీ చంపడానికి వచ్చిన పెద్దలు ఆ మొదటి వార్షికోత్సవంలో అయ్యగారు చెప్పే 3 రోజుల బోధలు విని అయ్యగారిని వారు చంపడం మానేశారు. అప్పుడు భీమవరం నుంచి పాస్టర్ గారే స్వయంగా రాజమండ్రి వచ్చి ఎందుకు చంపలేదు అని వారిని అడిగితే ఆయన బోధలు మమ్మల్ని మార్చాయి అని బదులిస్తారు. ఆ కోపంతో భీమవరం పాస్టర్ గారు తిరిగి భీమవరం వెళ్ళడానికి నిడదవోలులో రైలు బండి మారాలి. అక్కడ రైలు బండి ఎక్కుతుండగా కాలు జారి రైలు క్రింద పడి చనిపోయాడు. ఇలా అనేక సవాళ్లను దేవదాసు అయ్యగారు ప్రారంభంలో ఎదుర్కొన్నారు.
ఇలా రాజమండ్రిలో ఏర్పాటువాదుల గందరగోళం ఎక్కువగా ఉండడం వల్ల రాజమండ్రి విడిచి ప్రత్తిపాడు అను గ్రామానికి అయ్యగారు వచ్చారు. అక్కడ ఒక స్వస్థతశాలను ప్రారంభించారు. ఆ తరువాత అక్కడి నుంచి ఏలూరు వచ్చారు. ఆ తరువాత ఏలూరు నుంచి 1949 ఫిబ్రవరి 15న గుంటూరు వచ్చారు. గుంటూరు సంఘటనే బైబిల్ మిషన్ యొక్క చరిత్ర మలుపు తిరిగింది. గుంటూరులోని బేతెల్ హౌస్కు అయ్యగారు వచ్చారు. ఈ బేతెల్ హౌస్ రావు బహదూర్ జె రాజారావు గారి నివాసం. ఈయన అయ్యగారిని స్వచ్ఛందంగా ఇక్కడికి రావాలని ఆహ్వానించాడు. అయితే గుంటూరులోని ఈ ప్రదేశానికి రావాలి అని దేవుని ద్వారా 12 సంవత్సరముల క్రితమే లిఖితపూర్వక దర్శనాన్ని అయ్యగారు పొందుకున్నారు. ఇప్పుడు అయ్యగారు గుంటూరు రావడం ద్వారా 12 సంవత్సరముల క్రితం వచ్చిన దర్శనం నెరవేర్చబడింది. గుంటూరులోనే బైబిల్ మిషన్ ప్రధాన నెట్వర్క్ కేంద్రంగా మారింది. ఇలా మొదటిగా 1949 మే 16న గుంటూరు సమీపంలోని కాకాని అను ప్రాంతంలో స్వస్థతశాలను అయ్యగారు ప్రారంభించారు. అప్పటి నుంచి బైబిల్ మిషన్ యొక్క స్థాపనకు అయ్యగారు విశేష కృషి చేశారు. అలాగే 40కి పైగా పుస్తకాలను రచించారు. అవి ఏమిటంటే పరిశుద్ధాత్మ కుమ్మరించడం, ప్రకటన గ్రంథ వివరాలు, ప్రార్థన 7 మెట్లు, సంఘారాధనలు, ఉపవాస ప్రార్థనలు, రాకడ ప్రార్థనలు, స్తుతులు, దైవలక్ష్మి స్తుతి, సైతాను ఎదిరింపులు, పరమగీతార్థము, తెలుగు క్రైస్తవ కీర్తనలు, ఇమ్మానుయేలు, సన్నిధి సంపద అను పలు రకాల పుస్తకాలను అయ్యగారు ప్రచురించారు. మరియు బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతాలను మరియు సూత్రాలను కూడా అయ్యగారు తెలియజేశారు. త్రిత్వ సిద్ధాంతం, పరిశుద్ధాత్మ ముంచుడు బాప్తిసం, పాదాలు కడగడం, ప్రభురాత్రి భోజనం, దేవుని వాక్యం, దశమ భాగాలు, దైవిక స్వస్థత, విశ్వాసం ఆధారంగా జీవితాన్ని గడపడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, వెల్లడింపులు, ప్రార్థనలు మరియు ధ్యానం వంటివి బైబిల్ మిషన్ యొక్క సూత్రాలను అయ్యగారు తెలియజేశారు. ఇవి బైబిల్ మిషన్లో పాటించేలా చేశారు. మరియు ఆదివారం ఆరాధన క్రమం 7 అంశాలతో కూడిన క్రమమును అయ్యగారు ఏర్పరిచారు. 1 త్రిత్వదేవుని దీవెనలతో స్తుతి పాటలు ప్రారంభం, 2 ఆరాధన, 3 వాక్య పఠన, 4 విశ్వాస ప్రమాణము, 5 వాక్యోపదేశము, 6 కానుకలు, 7 ముగింపు ప్రార్థనలు, దీవెన్లు. ఈ 7 బైబిల్ మిషన్ యొక్క ఆరాధన క్రమంగా అయ్యగారు ఏర్పరిచారు. అలాగే బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యంగా యోహాను 2:5లో ఉన్న ఆయన మీతో చెప్పినది చేయుడి అని, మరియు బైబిల్ మిషను మూల సిద్ధాంతంగా ఏ మతమును గాని, ఏ మనుషుని గాని, ఏ మతశాఖను గాని దూషింపరాదు, ద్వేషింపరాదు, తెలియనివి ప్రభుని అడిగి తెలుసుకొనవలను అని, మరియు సూక్ష్మ ప్రార్థనగా దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని, మరియు ప్రార్థనా ప్రకరణము నిరీక్షణ కలిగియున్నటకు మరణాత అనగా ప్రభువైన యేసు రమ్ము అని ముఖ్యమైన మూల సూత్రాలు అయ్యగారు ప్రవేశపెట్టారు. ఈ విధంగా గుంటూరు కేంద్రంగా బైబిల్ మిషన్ విస్తరణకు దేవదాసు అయ్యగారు విశేష కృషి చేశారు. ఆ తరువాత జూలై 22, 1959 ది బైబిల్ మిషన్గా అధికారికంగా రిజిస్ట్రేషన్ పొందుకుంది. ఆఖరికి 1960 ఫిబ్రవరి 2వ తారీఖున, అంటే 120 సంవత్సరముల ప్రాయంలో అనారోగ్య సమస్యలతో వృద్ధాప్య దశలో సాయంత్రం 7 గంటలకు గుంటూరు బేతేలు హౌస్లో దేవదాసు అయ్యగారు ప్రభునందు నిద్రించారు. చనిపోయిన 3వ రోజున గుంటూరులోని పెదకాకాని తోటలో సమాధి చేశారు. ఈ 120 సంవత్సరములు ధనాన్ని తన చేత్తో అయ్యగారు పట్టుకోలేదు. అనేక స్వస్థతలు, దర్శనములు, దేవునితో మాట్లాడడం వంటివి గొప్ప వరాలు అయ్యగారు పొందుకున్నారు. 120 సంవత్సరములు వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి అత్యంత ఫలభరితమైన దేవుని సేవ చేసి కన్ను మూశారు. ఇప్పుడు బైబిల్ మిషన్ సంఘం చేసే సంవత్సరాంతపు కార్యక్రమములు తెలుసుకుని వీడియోను ముగించుకుందాం. జనవరి 31, 1938 బైబిల్ మిషన్ ప్రత్యక్షత దినము. మే 5, 1938 బైబిల్ మిషను స్థాపన దినము. ఫిబ్రవరి 9, 1960 దేవదాసు అయ్యగారి జ్ఞాపకార్థ దినము. అలాగే నూతన సంవత్సరం ఆరాధన, బైబిల్ మిషను మహోత్సవములు, లెంటు 40 దినములు, భస్మ బుధవారము, మట్టలాదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ, పెంతుకోస్తు పండుగ, మోషే శుకోపవాస 40 దినములు,
తైలాభిషేక పండుగ, స్త్రీల సభలు, మతోద్ధారణ పండుగ, సర్వ పరిశుద్ధుల పండుగ, రాకడ పండుగ, క్రిస్మస్ పండుగ, వాచ్ నైట్ సర్వీస్ ఇవన్నీ బైబిల్ మిషన్ యొక్క సంవత్సరాంతపు కార్యక్రమములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.